నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 16వ తారీఖున హైదరాబాద్ ఐటీ కారిడార్ దగ్గర ఇనార్బిట్ మాల్ దగ్గర జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో లింగమనేని రమేష్ కుమారుడు కారులో ప్రయాణిస్తూ ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. అందులో భారతి అనేటువంటి ఒక మహిళ, 26 సంవత్సరాల మహిళ అనుకుంటా, ప్రమాదవశాత్తు ఆ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. సో తప్పు ఎవరు చేసినా తప్పు, యాక్సిడెంట్ అయినా కూడా ప్రాణం పోయింది కాబట్టి, ఇక్కడ ఒక మహిళ యొక్క ప్రాణం పోయింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆ చట్టరీత్యా ఎటువంటి శిక్షలు ఉన్నాయో అటువంటి శిక్షలకు ఆ కుర్రాడైతే అర్హుడే. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ కానీ డౌట్ కానీ ఉండకూడదు. కానీ దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే, సో 16వ తారీఖు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఎందుకు ప్రధాన పత్రికల్లో రాలేదు, ఎందుకు సెన్సేషనల్ అవ్వలేదు అనేటువంటి కోణంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా తెగ హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తా సంస్థలు ఇవి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ ఇవి. అందుకే ఇక్కడ అతను లింగమనేని రమేష్ అనే అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి ఆ వార్తను వార్తగానే రాయలేదు అని చెప్పి సో తెగ పిసుక్కుంటున్నారు. మరి ఆ పిసుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి, అదే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక ఉంది, ఛానల్ ఉంది, అదేవిధంగా V6 ఉంది. సో తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి వార్తాపత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. మరి అందులో ఎందుకు రాలేదు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. అతను జనసేన పార్టీకి సంబంధించిన వాడైనా, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడైనా, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా యాక్సిడెంట్ చేయడము తప్పు. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కోల్పోవడం, ఆ యాక్సిడెంట్ అయినప్పటికీ ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కోల్పోవడం అనేది తప్పే. దానికి సంబంధించి డిస్కషనే ఉండకూడదు, ఉండదు కూడా. కానీ మన సాక్షి పేపర్ కనుక చూస్తే, సాక్షి పేపర్లో తాటికాయ అక్షరాలతో ఏం రాశాడంటే, జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు ర్యాష్ డ్రైవింగ్, ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఇనార్బిట్ మాల్ దగ్గర 16న ఘోర ప్రమాదం, అది కూడా బాగానే ఉంది. మరి లగ్జరీ స్పోర్ట్స్ కారుతో దూసుకొచ్చిన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్, అతని పేరు సంజూష్, లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీముఖి, ఆమె పేరు భారతీముఖి, దుర్మరణం. సంజుపై నాన్ బెయిలబుల్ కేసు, పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేయడంతో అనుమానాలు అని చెప్పి వార్త రాసుకొచ్చాడు. సో ఈ వార్త ఎందుకు రాశాడని నేను ప్రశ్నించడం లేదు. మరి అదే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపరైనటువంటి దానయ్యకు సంబంధించినటువంటి విషయాన్ని మెయిన్ పేపర్లో ఇంత తాటికాయ అక్షరాలతో ఎందుకు ప్రస్తావించలేదు? అంటే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం కాదా? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఒక రాజ్యాంగం నడుస్తుంది మీ దగ్గర, అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు వేరే రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా? సో ఇదే వార్తను ప్రచురించడంలో తప్పు లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి వార్తా పత్రిక నడుపుతున్నటువంటి బాధ్యత పాడా వీళ్ళకి, సాక్షి వాళ్ళకి కానీ, అది కాసేపు పక్కన పెడితే వేయడం తప్పు కాదు. కానీ ఈ వార్త వేసినందుకు నేను ప్రశ్నించడం లేదు, ఆ వార్త ఎందుకు వేయలేదో ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేఘన అనేటువంటి అమ్మాయిని అబద్ధాలు చెప్పి మతం మార్చుకున్నారనేటువంటి ఒక విషయాన్ని దాచిపెట్టి, అదేవిధంగా ఫిజికల్గా అతను ఒక పెళ్లికి పనికిరాడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఒక అమ్మాయి యొక్క గొంతును, మేఘన అనేటువంటి అమ్మాయి గొంతును తడిగుడ్డతో కోసినప్పుడు మరి వార్త ఎందుకు వేయలేదు? తాటికాయ అక్షరాలతో, అసలు తాటికాయ అక్షరాలు లేదు, ఆవగింజ అంత అక్షరాలతో ఎక్కడైనా చివరిలో అయినా ఎందుకు రాయలేకపోయారు? అంటే ప్రతిదీ రాజకీయమే. అక్కడ ప్రియాంక యాక్సిడెంట్ కేసును దాన్ని రాజకీయం చేశారు. నిన్న వాళ్ళ తల్లిదండ్రులను పిలుచుకొని వచ్చి అక్కడ రాజకీయం చేస్తున్నారు. సో శవ రాజకీయాలు ఇక ఆపరా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే తెలియదు. ఎందుకంటే ఆ పార్టీ యొక్క విధి విధానాల్లోనే, నరాల్లోనే జీర్ణించుకుపోయింది ఇలాంటి రాజకీయాలు. కాబట్టి సో ఇందులో ఇంకొక వార్త లోపలికి వెళ్తే ఏం రాసినాడంటే, లింగమనేని రమేష్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్పి రాసుకొని వచ్చినాడు. బాగుంది. మరి అదే సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు, అతని కుమారుడని ఎందుకు
ఎందుకు రాయలేకపోయారు? సో రాయకపోగా బాధితుల్ని వెనకేసుకొని వస్తున్నారే కానీ నిందితుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాదా? ఆ వార్త కాదా? దాన్ని మీ పేపర్లో ప్రచురించరా? మేఘన అనేటువంటి ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిందే. సో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మేఘనాకు మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుని వరకట్నం కోసం వేధించి హత్యాయత్నం చేశాడని చెప్పి ఆమె కేసులు పెడితే 11 మంది మీద కేసులు పెడితే ఆ కేసుకు సంబంధించినటువంటి వార్తను ఎందుకు తాటికాయ అక్షరాల్లాగా మెయిన్ ఫ్రంట్ పేజీలో రాయలేకపోయారు? ఫ్రంట్ పేజీలో లేకపోయినా బ్యాక్ పేజీలో అయినా ఎందుకు రాయలేకపోయారు? అంటే ప్రతిదీ రాజకీయమే. అంటే ఎక్కడైనా ఏదైనా మనోళ్ళు చేస్తేనేమో సంసారము, ఇతర వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి అన్నట్లు అట్లా తయారైంది ఈ సాక్షి పేపరు. ఈ ఇన్సిడెంట్ నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే వీళ్ళ పత్రికా విలువలు అంటే జర్నలిజంని ఎప్పుడో వీళ్ళు చంపేశారనుకోండి, అది వేరే విషయము. కాబట్టి మనోళ్ళు అయితే వార్త ఒక విధంగా రాస్తారు, బయట వాళ్ళు అయితే ఒక విధంగా వార్త రాస్తారా? కాబట్టి నిజంగా జర్నలిజము చేస్తూ ఉంటే, నిజంగా బాధ్యతాయుతమైనటువంటి ఒక పేపర్ను ఒక న్యూస్ ఛానల్లో నడుపుతూ ఉంటే మరి ఆ వార్తలు మీకు కనబడలేదా? ఆ వాళ్ళ యొక్క ఏడుపులు మీకు వినపడలేదా? మరి పొద్దున్నుంచి లింగమనేని అంటూ ఉన్నారే, మరి దానయ్య గురించి మీరు ఎందుకు రాయరు? మేఘనా గురించి మీరు ఎందుకు రాయరు? సో మన జోగి రమేష్ యొక్క కుటుంబ కథా చిత్రము అన్ని ఛానళ్లలో టెలికాస్ట్ అయింది, మరి సాక్షిలో ఎందుకు వేయలేదు? సాక్షిలో ఎందుకు అది వార్త కాలేదు? అది వార్త కాదా? ఒక తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి యొక్క జీవితం నాశనం అయిపోయినటువంటి విషయం మీకు వార్తగా కనపడడం లేదా? నేను ఇక్కడ లింగమనేని రమేష్ కుమారుడు సజయ్ ఎవరు ఉన్నారు కదా, అతన్ని నేను వెనకేసుకొని రావడం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది పవన్ కళ్యాణ్ చేసినా, చంద్రబాబు చేసినా, లేదా మహాత్మా గాంధీ చేసినా, దేవుడు చేసినా కూడా తప్పే. అతన్ని చట్టరీత్యా అతనికి పడవలసినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఖరారైతుంది. ఇంకోటి ఏంటంటే అతను యాక్సిడెంట్ చేసి సీదిరి అప్పలరాజు లాగా అతని కుమారుడు లాగా పారిపోలేదు, అతనే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా సరే యాక్సిడెంట్ అనేది జరిగింది. భారతి అనేటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతనికి బ్లడ్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు, బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేశారు. అతను ఆల్కహాల్ సేవించలేదు, డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లోనూ లేదు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏమి చేయాలో అంటే హాస్పిటల్కి పిలుచుకుపోవడం కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ ఒక బాధ్యతగానే ప్రవర్తించాడు ఆ కుర్రాడు. అదే సీదిరి అప్పలరాజు కుమారుడు ఎలా ప్రవర్తించాడు అంటే వాళ్ళు కేసును తారుమారు చేసేలాగా, సాక్ష్యాలను తారుమారు చేసేలాగా సీదిరి అప్పలరాజు కొడుకు ప్లేసులో మరొక అమాయకుడైనటువంటి కుర్రాన్ని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి కదా జైలుకి వెళ్ళింది. మరి ఆ వార్త మీకు కనపడలేదా? వాళ్ళ యొక్క దానయ్య కొడుకో కూతురు చిన్నారి ఉంది కదా, వాళ్ళ ఏడుపు మీకు వినపడలేదా? వినపడకపోగా బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి నిందితులను వెనకేసుకొస్తారు. నిన్న కలిసినట్టున్నాడు మన సీదిరి అప్పలరాజుని ఇంటికి పిలిపించుకొని విందు భోజనాలతో కలుస్తారా? అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి, అంటే బైక్ యాక్సిడెంట్ కూడా యాక్సిడెంటేనా అని మాట్లాడతాడు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పండి. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. లింగమనేని రమేష్ గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను కనుక నిజంగా నిజంగా అతనే చేశాడని చెప్పి వెళ్ళాడు కాబట్టి చట్ట ప్రకారం అతనికి శిక్ష ఖరారైతుంది. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు. మరి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరుగుతుందనేది చూసుకోలేడు కదా. సరే జరిగింది, 4 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చిందంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక పత్రిక ఉంది కదా నమస్తే తెలంగాణ అని, దాంట్లో ఎందుకు రాలేదు, V6లో ఎందుకు రాలేదు? కాబట్టి సో ప్రతిదీ రాజకీయ కోణంలో దయచేసి చూడొద్దండి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా దాన్ని రాజకీయ కోణంతో ముడిపెట్టద్దండి. ఏది ఏమైనప్పటికీ ఆ భారతీముఖి అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిస్తాము. అదేవిధంగా చట్టం తన పని తాను చేయాలి. అదేవిధంగా లింగమనేని రమేష్ కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడు యొక్క పాత్ర తేల్చి అతనికి కూడా చట్టరీత్యా శిక్ష పడేలాగా చేయాలని, అదేవిధంగా అతను చెప్తాను నేను సహకరిస్తాను, న్యాయ వ్యవస్థకు సహకరిస్తాను, పోలీసులకు విచారణకు సహకరిస్తానని అతనైతే చెప్తున్నాడు. సో విచారణ వేగవంతం చేయాలి. సో ఆమె భారతీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.